నేర్చుకోవాలనే ఆసక్తి తపన ఉండాలే కానీ కళలకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గృహిణి అనూష. చిత్రలేఖనంలో రాణిస్తున్న కుమార్తె స్ఫూర్తితో కుంచెపట్టి అనతి కాలంలోనే అద్భుత చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఇటీవల కుమార్తెతో కలిసి డ్రాయింగ్ లోయర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. చిత్రకళలో రాణించాలంటే ఎంతో ప్రతిభతో పాటు ఓపిక ఉండాలి. అన్నింటికీ మించి బొమ్మలు వేసేందుకు విలువైన సమయం కేటాయించాలి. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కళాకారిణిగా ప్రత్యేకత చాటుకుంటున్నారు అనూష. కుమార్తె చిత్రలేఖనంలో రాణించడం చూసిన అనూష తను కూడా ఆ కళను నేర్చుకోవాలనుకుంది. కుమార్తె డ్రాయింగ్ పుస్తకాల్లోని బొమ్మలను ఇంటి వద్దే సాధన చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనూషకు డ్రాయింగ్ పరీక్షలు రాయాలన్న ఆలోచన కలిగింది. ఏడాది పాటు కుమార్తెతో డ్రాయింగ్ తరగతులకు హాజరైన అనూష చిత్రకళలో మంచి నైపుణ్యం సాధించారు. పెన్సిల్, క్రేయాన్స్, ఆయిల్ పాస్టెల్స్ వంటి విభాగాల్లో కుమార్తెతో కలిసి పోటాపోటీగా వైవిధ్య చిత్రాలకు రూపకల్పన చేసి చిత్రకారిణిగా తనదైన ముద్ర వేశారు. అనంతరం డ్రాయింగ్ లోయర్ పరీక్షలు రాసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హయ్యర్ టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి డ్రాయింగ్ టీచర్ కావాలనేది తన లక్ష్యమని అనూష తెలిపారు. నాతో కలిసి వేసిద్ది. అమ్మ కూడా సార్ దగ్గరే ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుంది. నేను వెళ్ళేటప్పుడు నా బుక్స్లో చూసేసి మెల్లిగా ఇక్కడికి వచ్చి నేర్చుకుని నాతో పాటు ఎగ్జామ్ రాసింది లోయర్. ఆయిల్ ప్లాస్టర్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. అవి చూడడానికి చాలా బాగుంటాయి, ఈజీగా అయిపోతుంది, పెయింటింగ్ లానే కనిపిస్తాయి. ప్రైజెస్ తీసుకోవాలనుకుంటున్నాను డ్రాయింగ్లో. హయ్యర్ కూడా రాస్తాను. అమ్మ కన్నా బాగా వేయాలని నేను అనుకుంటున్నాను. దానికోసం కష్టపడి వేసి ప్రాక్టీస్ చేసి అమ్మ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను. తను నేర్చుకుంటాం చూసి ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా తనతో పాటు వచ్చి నేర్చుకున్నాను. లోయర్ అయిపోయింది, మళ్ళీ హయ్యర్ రాయాలి. ఇంటర్ అయిపోయాక పెళ్లి చేశారు. తర్వాత మా ఆయన చదివించారు డిగ్రీ. తర్వాత ఇంకా పిల్లలు పుట్టాక ఇక ఈ డ్రాయింగ్లో జాయిన్ అయ్యాను. జోషుగాకి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ పేరెంట్స్ జోషు గారిని గుర్తించి నా దగ్గరికి తీసుకొచ్చి మా అమ్మాయికి డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని అంటే నా దగ్గర 9th క్లాస్ వరకు ట్రైనింగ్ తీసుకుంది. 8th క్లాస్లో లోయర్ డ్రాయింగ్ రాసింది. నెక్స్ట్ హైర్ ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ మదర్ కూడా డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నేను కూడా వస్తానండి, డ్రాయింగ్ ఎగ్జామ్ రాస్తాను అని అంటే రాయొచ్చా అని అడిగారు. రాయొచ్చండి, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా రాయొచ్చు అని చెప్పి శిక్షణ ఇచ్చాను. చాలా ఇంట్రెస్ట్గా అనూష గారు కూడా శిక్షణ తీసుకొని లోయర్ రాశారు. నెక్స్ట్ హైర్ కూడా కంప్లీట్ చేసి టీచర్ ట్రైనింగ్ చేస్తారని చెప్పని వాళ్ళు మంచి పట్టుదలతో ఉన్నారు.